ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు చూసుకున్నా కానీ మన చిన్నప్పటి నుంచి కూడా మన విద్యా విధానంలోనే మన ఎముకల ఆరోగ్యం సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన తరగతులు కానీ పీరియడ్స్ కానీ ఉండేవి. మీరు గమనిస్తే ప్రతి క్లాస్లో కూడా ప్రతి స్కూల్లో గాను ఒక విశాలమైన గ్రౌండ్ ఉండేది. పీఈటీ మాస్టర్ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఏదో ఒకటి యాక్టివిటీ చేయిస్తుండే, డ్రిల్ అని కానీ గేమ్స్ అని కానీ చేస్తుండేవారు. అలాగే మన స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనందరూ పిల్లలంతా కలిసి సాయంత్రం అంతా కూడాను ఆడుకుంటూ ఉండేవారు. మేము కూడా చిన్నప్పుడు అట్లా జరుగుతూ ఉండేది. కానీ ఈ మారిన విధానంలో మనకి ఆ గ్రౌండ్ అనేది కుసించుకుపోవటం, అలాగే విద్యా విధానంలో కూడాను ఈ గేమ్స్కి ఆటలకి ప్రాధాన్యత తగ్గిపోవటం, పీటీ మాస్టర్లు అనేవారు లేకపోవడం వల్ల మనందరూ కూడాను యాంత్రికమైన జీవితం అనేది ఏర్పడిపోయింది. సో ఇట్లా ప్రతిరోజు రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎముకల్లో పడుత్వం తగ్గిపోయి ఈ కొత్త ఆరోగ్య సమస్యలకి దారితీస్తూ ఉన్నాయి. దాంతోపాటు జీవనశైలితో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా బాగా మారిపోయినాయి. చిన్నప్పుడు మనం బాగా కష్టపడేవాళ్ళం, దాని తగ్గట్టు మంచి ఆహారం తీసుకునేవాళ్ళం. ఈ రోజంతా కూడాను వెస్టర్నైజేషన్ అయిపోయి జంక్ ఫుడ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీనివల్ల కూడాను మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎముకల్లోనే డొల్లతనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇది నా దృష్టిలో ఒక ముఖ్యమైన కారణంగా నేను చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే పిల్లల్లో కూడా కానీ మనకి తల్లిదండ్రులకి ఈ మధ్యకాలంలో అతి ప్రేమ ఎక్కువైపోయింది. మన పిల్లలకు పని చెప్పాలన్నా కానీ ఈ పిల్లవాడు చేస్తాడో చేయలేడో, మా ప్రేమ ఎక్కువైపోతుంది, మేము మా బాబు చేత మా పిల్లల చేత మేము పని చేయించమని చెప్పని వాళ్ళని పని చేయకుండా ఉండటం వల్ల కూడాను వాళ్ళు యాక్టివిటీ శారీరక శ్రమ తగ్గిపోయి ఎముకలు అనేవి పెలిసిపోవటానికి కారణంగా తయారవుతూ ఉంది.